వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా ఇరాన్ మధ్య సెగలు పుట్టిస్తున్న ఉద్రిక్తతలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్మోజు జలసంధిపై ఇప్పుడు ప్రపంచ దేశాల కళ్ళున్నాయి. సరిగ్గా ఇక్కడే ఒక అనూహ్య పరిణామం కూడా చోటు చేసుకుంది. అంటే అగ్రరాజ్యం అమెరికా విధించిన ఆంక్షలను ఏ మాత్రం ఏ మాత్రం లెక్క చేయకుండా రష్యా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడైన ఒక బిలియనీర్ విలాసవంతమైన నౌక ఆ దారి గుండా వెళ్ళడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అసలు ఆంక్షల నీడలో ఉన్న ఆ నౌక అంతటి డేంజర్ జోన్లోకి ఎలా వెళ్ళింది? అమెరికా కళ్ళు కప్పి ఎలా ప్రయాణం చేసింది? అసలు ఆ నౌక స్పెషల్ ఏంటి? ప్రస్తుతం హర్మూజ్ జలసంధి ఒక అగ్నిగుండంలా మారిందని మనందరికీ తెలిసిన విషయమే. అటు ఇరాన్, ఇటు అమెరికా ఎవరికి వారి తుపాకులతో పహారా కాస్తూ ఉన్న సిచ్యువేషన్స్ అక్కడ. నిరంతర డ్రోన్ నిఘా, యుద్ధ నౌకల మోహరింపుతో ఆ ప్రాంతం మొత్తం కూడా రెడ్ జోన్గా మారిపోయింది. ఏ చిన్న పొరపాటు జరిగినా యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం ఉండడంతో అక్కడ భారీ వాణిజ్య నౌకలు సైతం ఆ మార్గంలో వెళ్లాలంటే వణికిపోతూ ఉన్నాయి ప్రస్తుతం. చమురు రవాణా దాదాపుగా స్తంభించిపోయే స్థాయికి చేరిపోయింది. ఇలాంటి నోగో జోన్లోకి పుతిన్ సన్నిహితుడికి నౌక నాడ్ ప్రవేశించింది. ఏప్రిల్ 24న దుబాయ్ నుంచి బయలుదేరిన ఈ నౌక శనివారం ఉదయం అత్యంత వ్యూహాత్మకమైన జలసంధిని దాటి ఆదివారం తెల్లవారుజామున ఒమన్ రాజధాని మస్కట్లోని అల్మౌజ్ మెరీనాకు చేరుకుంది. పుతిన్ స్నేహితుడి నౌకకు ఇరాన్ రెడ్ కార్పెట్ వేసి సురక్షితంగా పంపటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనేది కూడా అర్థమవుతుంది. ఈ నౌక వెనుక ఉన్న వ్యక్తి రష్యా బిలియనీర్ అలెక్సీ మోడాషోవ్. యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈయనపై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే కఠినమైన ఆంక్షలు విధించాయి. పాశ్చాత్య దేశాల తీరాలకు వెళ్తే ఈ నౌకను వెంటనే జప్తు చేస్తారు. అందుకే ఈ నౌక కేవలం రష్యాకు అనుకూలంగా ఉండే దుబాయ్, ఒమన్ వంటి దేశాల మీదుగా ప్రయాణిస్తూ ఆంక్షల నుండి చాకచక్యంగా తప్పించుకుంటోంది. అధికారికంగా ఈ నౌకకు యజమాని తాను కాదని మోడాషో బుకాయిస్తున్న షిప్పింగ్ డేటా ప్రకారం ఆయన భార్య నిర్వహిస్తున్న రష్యన్ కంపెనీ పేరు మీదే ఇది రిజిస్టర్ అయి ఉండడం ఇక్కడ అసలు ట్విస్ట్. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించిన అతి కొద్ది ప్రైవేట్ నౌకల్లో నాడ్ ఒకటిగా కూడా ఇప్పుడు నిలిచిందని చెప్పుకోవచ్చు. అసలు ఇంతకీ ఈ నాడ్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది కేవలం ఒక నౌక కాదు, నీటిపై తేలియాడే ఒక విలాసవంతమైన రాజభవనం. దీని విలువ అక్షరాల $500 మిలియన్. అంటే మన భారత కరెన్సీలో సుమారుగా 4,700 కోట్ల రూపాయలు. ప్రపంచంలోని 12వ అతిపెద్ద సూపర్ యాట్ ఇది. ఇందులో 20 మంది అతిథులు అత్యంత విలాసంగా గడపచ్చు. ఒక స్విమ్మింగ్ పూల్, 2 హెలీప్యాడ్లతో పాటు అత్యున్నత నిఘా వ్యవస్థను సైతం బురిడీ కొట్టించే టెక్నాలజీ ఇందులో ఉంది. అంతేకాదు, అత్యవసర సమయాల్లో తప్పించుకోవడానికి ఇందులో ఒక సొంత జలంతర్గామి కూడా ఉండటం ఇక్కడ గమనార్హం. దీని వార్షిక నిర్వహణ ఖర్చే సుమారుగా 400 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీ చమురు నౌకలే దారి మళ్లించుకుంటున్న వేళ ఆంక్షల నీడలో ఉన్న ఒక రష్యన్ బిలియనీర్ నౌక ఇంత ధైర్యంగా ఎలా ప్రయాణించగలిగింది? దీనిపై అటు అమెరికా గాని, ఇటు మోడాషో ప్రతినిధులు గాని పెదవి విప్పడమే లేదు. ప్రస్తుతం మస్కట్లో ఉన్న ఈ నౌక త్వరలోనే రష్యాలోని వ్లాదివోస్టాక్ రేవుకు వెళ్లే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ రహస్య ప్రయాణం రష్యా, అమెరికా మధ్య ఉన్న విభేదాలకు మరిన్ని రాజకీయ సెగలు పుట్టిస్తుందా? ఏ పరిణామం తర్వాత అగ్రరాజ్యం అమెరికా తన తదుపరి అడుగు ఎలా వేయబోతుందో వేచి చూడాలి.